హాయ్ గైస్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? సో నేనైతే ఈరోజైతే చికెన్ ప్రిపేర్ చేసిన. సో పుదీనా చికెన్. సో ఎలా చేసినానో చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే మనకు సరిపోయినంత తీసుకొని వేగించుకోవాలి. సో తగినంత నూనె వేసుకొని వేగించుకోవాలి. చికెన్ అయితే సో ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చిన. సో చికెన్ అయితే ఇట్లాగా చేసుకున్నా. ఇట్లా చేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దానికి మ్యాగ్నెట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మ్యాగ్నెట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సో ఇట్లా మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత మనకు సరిపోయినంత ఉప్పు, సాల్టు, సో కారం, ధనియాల పొడి వేసిన తర్వాత ఇవి కూడా నూనెలో బాగా అంటే పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకొని ఈ నూనెలోనైతే సో నేనైతే వాటర్ యాడ్ చేసుకోలేదు. పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకున్నా. సో తర్వాత నేను ముందుగానే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవైతే నేనైతే సో దీనిలో అయితే నేను మ్యారినేట్ చేసి ముందే మిక్సీ పెట్టుకున్నా. సో ఇట్లాగ అయిన తర్వాత నేను ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. అంతా నూనెలో యాడ్ చేసుకొని సో ఇట్లాగా నేనైతే నూనెలోనే ఎక్కువ యాడ్ చేసుకుంటా ఫ్రెండ్స్. నాకు ఇట్లా ఇష్టం. వాటర్ కన్నా ఇట్లా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ కూడా ఎమ్మీ వస్తుంది. పీస్ కూడా పట్టుకుంటుంటే తింటుంటే సూపర్ ఉంటుంది. నాకైతే ఇట్లా ఇష్టం చేయడం అంటే. సో మ్యాక్సిమం చికెన్ తక్కువ. సో వీడియో పెట్టాలి అనుకున్నప్పుడైతే నేను చికెన్ అయితే తీసుకుంటా. సో ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, సో కొంచెం జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకుంటాను. నాకు ఇష్టం. సో ఇట్లాగా పుదీనా, కొత్తిమీర మనకు సరిపోయినంత కొత్తిమీర, పుదీనా తీసుకొని దీన్ని అయితే బాగా మిక్సీ పేస్ట్ పెట్టుకుంటాను. ఇట్లాగా ఏంటంటే మనం మ్యాక్సిమం ఇంట్లో పిల్లలు కూడా తినరు, ఇష్టపడరు. సో మనకి ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ అయితే చికెన్ అయితే ఇట్లా వచ్చేసింది. సో నేను ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నా. సో ఇలా ఒక్కసారి ట్రై ఇలాగైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫైనల్.